ఇమీడియట్ వ్యాక్సినేషన్ చేయించడం వల్ల వాళ్ళు ఇలాంటి ప్రాబ్లం నుంచి తప్పించుకునే ఛాన్సెస్ ఉన్నాయా? డెఫినెట్ అండి. ఎప్పుడైతే మీకు డాగ్ కరుస్తుందో విత్ ఇన్ 24 hours యూ హ్యావ్ గోల్డెన్ పీరియడ్. ఆ 24 hours లోపు ఇమ్మీడియట్ కరిచిన వెంటనే ఖచ్చితంగా వాష్ చేయాలి. సెకండ్ థింగ్ విత్ ఇన్ 24 hours యూ షుడ్ టేక్ వ్యాక్సినేషన్. ఇన్ కేస్ ఇఫ్ ఇట్ ఈస్ మోర్ డీప్ బైట్ ఉంటే ఇమ్యునోగ్లోబులిన్స్ అని కూడా దొరుకుతాయి. వాట్ ఎవర్ వీఆర్ ప్రొడ్యూసింగ్ ఇన్సైడ్ బాడీ అవి డైరెక్ట్గా ఆ ఏరియాలో ప్రొడ్యూస్ చేయడం వల్ల ఆ వైరస్ని చంపేస్తాయి. అక్కడే ఇవ్వచ్చు. టీటీ ఇంజెక్షన్ కూడా తీసుకోవచ్చు. సమ్ యాంటీబయాటిక్స్, పెయిన్ కిల్లర్స్, జనరల్గా డ్రెస్సింగ్ ఇది కామన్గా ఒక 1 week 10 days జరుగుతూ ఉంటుంది. ఇఫ్ ఇన్ కేస్ ఆ డాగ్ కనుక రేబీస్ ఉంటే, రేబీస్ ఉంటే డెఫినెట్గా మనం ఏదైతే కోర్స్ ఉందో పోస్ట్ బైట్ షెడ్యూల్ ఉందో దాంట్లో 0, 3, 7, 14, 28 మనం షుడ్ ఫాలో. ఆ డేట్స్ మిస్ అవ్వకూడదు ఫస్ట్ థింగ్. ఇన్ కేసు కొన్ని రీసెంట్ ఒక న్యూస్లో ఢిల్లీలో జరిగిన ఒక ఇన్సిడెంట్లో కూడా వ్యాక్సినేషన్ చేసిన తర్వాత కూడా ఒక్కొక్కసారి ఇట్ విల్ రీచ్ టు ద బ్రెయిన్, అప్పటికే బ్రెయిన్కి రీచ్ అయ్యి ఉంటే వాళ్ళు కొంత లైఫ్ని సేవ్ చేయలేకపోవడం ఇలాంటివి కూడా చూసామండి.